గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో మరికొత్త కథతో ఈరోజు మళ్ళీ మనం ఇంకో కథని వివరిస్తాం. మితిమీరిన విశ్వాసం. ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తన తెలివితేటలు, మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉండేది. ఆ అతి నమ్మకం అతన్ని గరిష్టగా మార్చింది. అతను నగరాన్ని వదిలి బోధనలు చేయడానికి పల్లెటూళ్ళు వైపు వెళ్ళాడు. అలా వెళ్ళగానే అతని కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారసపడిన వాళ్ళందరూ తామే మేధావులని అనుకునేవాళ్ళే. వాళ్లకు బోధించాలంటే ఇతనే వారికంటే తెలివైనవాడని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తన మేధస్సు పట్ల ఎంతో నమ్మకం ఉన్న యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి తనను ఆ వ్యక్తి కంటే తెలివైనవాడని నిరూపించుకోదలిచాడు. తన ప్రశ్నకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే అతను తనకు నాణాలు ఇవ్వాలి అని యువకుడు షరతు విధించాడు. యువకుడు ఆ వ్యక్తిని ఇది చాలా సులభంగా గెలుచుకోగల ప్రశ్న అంటూ ఊరించాడు. ఊరంతా ఆ క్విజ్ను చూసేందుకు పోగయ్యారు. చదువుకున్న యువకుడు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు. ఇంగ్లాండ్ రాజధాని ఏది? నాకు తెలియదు. నేను నీకు 3 నాణాలు ఇస్తానని అవతలి వ్యక్తి అన్నాడు. లండన్ అని చెప్పాడు. ఆ యువకుడు ప్రజలంతా అతన్ని మెచ్చుకున్నారు. యువకుడు 3 నాణాలు జేబులో వేసుకున్నాడు. వేగంగా తిరుగుతుంది. కానీ అది తిరిగినట్టు అస్సలు అనిపించడు. ఏంటది అని యువకుడు రెండో ప్రశ్న అడిగాడు. నాకు తెలీదు. నీకు 3 నాణాలు ఇస్తాను అన్నాడు ఆ వ్యక్తి. భూమి అని చెప్పి మరో 3 నాణాలు జేబులో వేసుకున్నాడు యువకుడు పగలు పైకెళ్ళి రాత్రి కిందకు దిగేది ఏంటి అని మూడో ప్రశ్న అడిగాడు. ఆ వ్యక్తి నాకు తెలీదు. నీకు మరో 3 నాణాలు ఇస్తాను అన్నాడు. మొత్తం 9 నాణాలు పొందిన యువకుడు సంతోషించగా పేదవాడిపై ఆ వ్యక్తి భార్య ఇవ్వడం మొదలుపెట్టింది. ఇక అవతలి వ్యక్తి వంతు వచ్చింది. అతను యువకుడిని తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే 5,000 నాణ్యాలు ఇవ్వాలని షరతు విధించాడు. దానికి సంతోషంగా సరేనన్నాడు యువకుడు. ఆ వ్యక్తి ఉదయం 2 కాళ్లతో, మధ్యాహ్నం 4 కాళ్లతో నడిచేది ఏది అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న యువకుడు నోటి మాట పగిలాయి. జుట్టు గోక్కడం మొదలెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడికి తన వద్దను 1,000 నాణ్యాలు ఆ వ్యక్తికి సమర్పించక తప్పలేదు. కుతూహలం పట్టలేక యువకుడు ఉదయం 2, మధ్యాహ్నం 4, సాయంత్రం 6 కాళ్లతో నడిచేది ఏది అని అడిగాడు ఆ వ్యక్తిని. ఏమో నాకు కూడా తెలియదు. నీకు 3 నాణ్యాలు ఇస్తా అన్నాడు ఆ వ్యక్తి. అవతలి వ్యక్తి సమాధానంతో చదువుకున్న ఆ యువకుడికి బుర్ర తిరిగిపోయింది.